తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ మొత్తానికైతే డిసెంబర్ 8th అండ్ 9th జరగనుంది. దీనికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులని ఆహ్వానిద్దాం అనుకుంటున్నారు. అలాగే నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు అండ్ రాహుల్ గాంధీ గారు కూడా రాబోతున్నారు అనేది ఒక వార్త. సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులను ఆకర్షించడానికి చేసిన అతిపెద్ద సదస్సు ఇది. దీని గురించి మనకెందుకు అనుకుంటే, ఇందులో మొన్న మీకు తెలిసి సల్మాన్ ఖాన్ని కలిశాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు అంటే ఇక్కడ ఒక స్టూడియో పెట్టడానికి ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని ఒక న్యూస్ వచ్చింది. అండ్ అది పక్కన పెడితే ఇప్పుడు అజయ్ దేవగన్ గారు కూడా హైదరాబాద్లో ఒక స్టూడియో ఓపెన్ చేద్దామని చెప్పి, ఇంకో ఫిలిం సిటీ ఓపెన్ చేద్దామని ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలిసింది. రీజన్ ఏంటంటే, మన టాలీవుడ్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది. ఒక రేంజ్లో ఇండియన్ సినిమా అంటున్నారు, ఇండియన్ సినిమాలో మళ్ళీ మన తెలుగు సినిమా అంటున్నారు. అండ్ రేపు రాజమౌళి గ్లోబ్ ట్రోటర్తో మన ప్రపంచవ్యాప్తంగా మన సినిమాలు ఏంటో మరి అదేంటో అదృష్టం వల్ల కలిసి వచ్చింది. ఎప్పటి నుంచో చాలామందికి ఇంగ్లీష్ సినిమాలు, కొరియన్ సినిమాలు, ఇంకేవో సినిమాలు తప్ప ఏవి తెలియదు. బట్ మనం కూడా హిందీ సినిమాలే, బాలీవుడ్డే పెద్దది అనుకుంటాం. బట్ ఒక చిన్న టాలీవుడ్ అప్పటికీ రాష్ట్రం 2 రకాలుగా విడిపోయినప్పటికి కూడా తెలుగు ప్రజలకి అదేంటో సినిమాలపైన ఉన్న ప్యాషన్తో మన డైరెక్టర్స్ తీయడం, మన ప్రేక్షకులు కూడా అలాగే ఆదరించడం, ఆ రెవెన్యూ బాగా జనరేట్ అవ్వడం, సో గ్లోబల్ వైజ్గా మార్కెట్ పెరగడం, ఫేమ్ అవ్వడం, అందరికీ నచ్చడం, అవార్డుల మీద అవార్డులు రావడం, దీంతో టాలీవుడ్ ఖ్యాతి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ సందర్భంగా అక్కడ చాలా పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. అంటే రీజన్, ఇప్పుడు సెజ్ అనుకోండి, స్పెషల్ ఎకనామిక్ జోన్, అంటే వాళ్ళకి రెంట్లు, మిగతా సదుపాయాలు తక్కువలో ఉంటాయి. సో ఇప్పుడు ఇంత తక్కువ ఉన్నప్పుడు, ఇప్పుడు అదే నేను ముంబైలోనో కలకట్టాలోనో ఒక పెద్ద స్టూడియో పెట్టాలంటే నాకు ల్యాండ్ కొనడానికి అయిపోతుంది. బట్ ఇక్కడ వీళ్ళు అన్ని సదుపాయాలు కల్పిస్తా పెట్టుబడులను ఆకర్షించినప్పుడు ముందుకు వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అజయ్ దేవగన్ కూడా ఇప్పుడు ఒక ఫిలిం సిటీ పెడుతున్నారు. రేపటి రోజు మనకి రామోజీ ఫిలిం సిటీ ఎలాగైతే ఉంది, అలాగే అన్నపూర్ణ స్టూడియో, సారథి స్టూడియో, రామనాయుడు స్టూడియో, ఇంతకుమించి అండ్ మిగతా నార్మల్ స్టూడియోస్లు, టీవీ సీరియల్స్ గట్రా అయ్యేవి. అంతకుమించి పెద్ద చెప్పుకోవడానికి ఏం లేవు. ఇప్పుడు రేపటి రోజు మనకి సల్మాన్ ఖాన్ స్టూడియో, అజయ్ దేవగన్ స్టూడియో, అండ్ అలాగే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకొక ఫిలిం సిటీకి సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నారు, అదొక స్టూడియో. ఇట్లా బోల్డ్ అన్ని స్టూడియోలు వస్తున్నాయి. ఇక్కడ నుంచి అంటే దేశ విదేశాల నుంచి ఏవేవో లాంగ్వేజెస్లో జరిగే సినిమాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి షూట్ చేసుకొని వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి స్టూడియో కాస్ట్ తక్కువలో అయిపోతుంది, పోస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ తక్కువలో అయిపోతుంది. వై బికాస్ వాళ్ళకి ఎక్కువ వీళ్ళు ఛార్జ్ చేయరు, ఎందుకంటే వీళ్ళకి అన్ని తక్కువలో వస్తున్నాయి కాబట్టి. ముంబై వెళ్తే 10 కోట్లు అయ్యే ఖర్చు హైదరాబాద్లో 3 కోట్లలో అయిపోతుంది. ఎక్కడికో వెళ్తే 20 కోట్లు అయ్యే ఖర్చు ఇక్కడ మహా అయితే 5 కోట్లలో అయిపోతుంది. సో అండ్ పైగా విత్ హై ఎండ్ టెక్నాలజీతో. కాబట్టి ఆల్మోస్ట్ నన్ను అడిగితే వేరే వేరే లాంగ్వేజెస్ కూడా, ఈవెన్ మరాఠీ సినిమాలు, బెంగాలీ, భోజ్పురి, ఆల్మోస్ట్ భోజ్పురి ఇక్కడే అవుతుంది అనుకుందాం, బట్ ఏమో ఫ్యూచర్లో చెప్పలేం. ఇంకా మన డక్కన్ వుడ్, అండ్ ఇది మర్చిపోయారు చాలామంది, మనకి తెలుగు సినిమాలతో పాటు ఇక్కడ డక్కన్ వుడ్ అని ఒకటి ఉంది. హైదరాబాదీ సినిమాలే అవి అప్పుడెప్పుడో వచ్చేవి, బట్ ఈ మధ్యకాలంలో బాగా తగ్గిపోయాయి. మేబీ కొత్త స్టూడియోలు వచ్చినప్పుడు మన డక్కన్ వుడ్ కూడా డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే హైదరాబాదీ హిందీకి అంటూ కూడా ఒక స్పెషల్ స్టేటస్ ఉంది ప్రపంచ దేశాల్లో కూడా, ఎక్కడెక్కడికి వెళ్ళినా కూడా. సో హైదరాబాద్కి సంబంధించి కూడా డక్కన్ వుడ్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అలా ఉర్దూ సినిమాలు, తమిళ సినిమాలు, పక్క రాష్ట్రంలో ఉన్న కన్నడ సినిమాలు, ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్ చేసుకుంటే మనకి రెవెన్యూ డెవలప్ అవ్వడం, ఎక్కువ మంది సినీ కార్మికులకు పని దొరకడం, అండ్ వేరే వాళ్ళని మనకు సరిపోక ఇంకా వేరే వాళ్ళని ఎక్కడి నుంచి తెచ్చుకొని మరీ వాళ్ళకి పని కల్పించడం లాంటివి అవుతూ ఉంటాయి. టెక్నికల్గా కూడా చాలామందికి వర్క్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. ఎడిటర్స్ కానీ, కెమెరామెన్లు కానీ, లేకపోతే లైట్మెన్స్ కానీ, ప్రొడక్షన్ బాయ్స్ కానీ, క్యాబ్ డ్రైవర్స్ కానీ, వాట్ ఎవర్ హూ ఎవర్, అంటే సినిమా రంగంలో మనకి బోల్డన్ అవకాశాలు ఉంటాయి. అట్లా ఫ్యూచర్లో మాత్రం ఒకవేళ అజయ్ దేవగన్ పెడితే ఈయనను చూసి ఇంకా 10 మంది వస్తారు. ఇప్పుడు ఆల్రెడీ సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ ఇక్కడ స్టూడియోలు పెట్టాలనుకున్నారు. అండ్ రిలయన్స్ సంస్థ కూడా, మన అంబానీకి కూడా ఒక పర్సనల్ అడవి అనేది ఉంది. అక్కడ కూడా వాళ్ళ పర్సనల్ జంతువులు ఉంటాయి, వైల్డ్ యానిమల్స్ అంతారాలో. సో అది చూసుకుంటే ఇక్కడ కూడా దాన్ని డెవలప్ చేస్తున్నారు. కనీసం ఒక 300 ఎకరాల్లో వస్తుంది. అండ్ ఇంకొక మన వేరే ఒక హోటల్ అండ్ హాస్పిటాలిటీకి సంబంధించిన సెక్టర్ కూడా 3,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉంది. ఆల్మోస్ట్ 8th, 9th జరిగే సదస్సులో ఎన్ని కోట్లు తెస్తారో తెలియదు, కానీ
కొన్ని వేల కోట్ల పెట్టుబడులు మాత్రం భారత్ ఫ్యూచర్ సిటీ అంటే నథింగ్ బట్ మన హైదరాబాద్. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత దాని వాల్యూ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పుడే కోకాపేటలో నిన్న 157 కోట్లు పలికింది ఒక ఎకరం. అంటే ఏం కొంటున్నామో కూడా అర్థం కావట్లేదు. భూమి రేట్లు అలా పెరిగిపోయాయి. అలాంటిది రేపు ఫ్యూచర్ సిటీ ఇంకా ఇంకా డెవలప్ అయ్యి ఎక్కడెక్కడికో వెళ్ళే అవకాశం ఉంది. ఫ్యూచర్‌లో కూడా ఇప్పుడు ముంబై డెవలప్‌మెంట్ ఆగిపోయింది. కోల్‌కట్టా అండ్ ఢిల్లీ వాయు కాలుష్యం. ఎక్కువ బెంగుళూరు ట్రాఫిక్, వాటర్ లేవు. బోలెడన్ని సదుపాయాలుంది ఓన్లీ హైదరాబాద్‌కి. అంటే నువ్వు విస్తరించుకున్న వాళ్ళకి విస్తరించుకున్నంత. నువ్వు ఏమైనా డెవలప్ చేసుకోవచ్చు అక్కడ. అట్లా ఫ్యూచర్‌లో ఆల్మోస్ట్ దేశానికి కూడా హైదరాబాద్ రాజధాని అని ఆశ్చర్యం లేదు. బట్ ఈ సమ్మిట్ మాత్రం చాలా కీలకం అండ్ హార్డ్లీ 4 డేస్ ఉంది. ఇంకా ఇంకా సమ్మిట్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. అక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎవరెవరు వచ్చారు. ప్రెజెంట్ అయితే మొన్న సల్మాన్ ఖాన్, ఇప్పుడు అజయ్ దేవగన్ ఇక్కడ స్టూడియోలు పెట్టడానికి రెడీగా ఉన్నారన్న విషయం మాత్రం తెలిసిపోయింది. అండ్ ఫ్యూచర్‌లో అంత ఏఐ టెక్నాలజీ వస్తుంది కాబట్టి, ఏఐ టెక్నాలజీతో ఇప్పుడు ఆల్రెడీ దిల్ రాజు గారు ఓపెన్ చేసినట్టు ఏఐ టెక్నాలజీతో కనుక వీళ్ళు గ్రాండ్ స్టూడియోలు ఓపెన్ చేస్తే హైదరాబాద్‌ని అంటే ఒక సినిమా నగరంలాగా హైదరాబాద్‌ని అనుకోవచ్చు. ఒకప్పుడు ముంబై అనేవాళ్ళు. అక్కడికెళ్తే అన్నీ జరిగిపోతాయిలే అని. బట్ ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాద్ అయ్యే అవకాశం ఉంది సినిమా హబ్ లాగా. థ్యాంక్ యూ సో మచ్.